ఇంటర్నెట్ మొబైల్స్ వాడకంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో తెలంగాణ టాప్ లిస్ట్లో ఉంది. ఆన్లైన్ గేమ్స్ కు అడిక్ట్ అవుతోంది యువత. ఎక్కువగా సెల్ ఫోన్ వాడకంతో అనారోగ్యం బారిన పడుతున్నారు జనం. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోయింది. సెల్ ఫోన్తోనే జీవితాన్ని గడిపేస్తున్నారు జనం. సెల్ ఫోన్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్, చాటింగ్ యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. క్షణంలోనే ఫోటో దిగి స్నేహితులకు పంపేందుకు ఆరాటపడుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, రిటైర్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఇలా అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వాడకం భారత్లోనే ఎక్కువగా ఉంది. దేశంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాక బ్యాగ్ పక్కన పడేయడం, మొబైల్ తీసుకుని గేమ్ ఆడుకోవడం అలవాటుగా మారింది. 4 ఏళ్ల క్రితం వరకు పిల్లలు కార్టూన్ ఛానల్స్ ని బాగా చూసేవారు. ఇప్పుడు గేమ్స్ ఇష్టపడుతున్నారు. ఆడుకోవడానికి పిల్లలు తోడు లేకపోవడంతో గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు. Mostly I use Instagram. Okay. Sometimes chatting, chit-chatting, calls. That's it. Yeah, mostly all over world lo anta use చేస్తారు అంతా. Okay. అంటే now they raised it. Okay. కొంచెం కొన్నిసార్లు ఎవరైనా ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం కానీ, ఆన్లైన్లో ఫొటోస్ పెట్టుకోవడం కానీ, డేటా షేర్ చేసుకోవడం కానీ, దాని ద్వారా ఏమవుతుందంటే ఇమీడియట్గా ఏదైనా కానీ మీరు చూడండి, సెలబ్రిటీస్ కూడా ఏమైనా అవుతుంది అనుకోండి వాళ్ళ లైఫ్లో, ఇమీడియట్గా దాన్ని అప్డేట్ చేస్తుంటారు. అది వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది మన ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ రావడం వల్ల. సో దాట్ ఈస్ సంథింగ్ ఈజ్ అ గుడ్ చేంజ్. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చాలా మంచి చేంజ్. 5 నిమిషాల ఖాళీ దొరికిందంటే మొబైల్ గేమ్స్ లో మునిగి తేలుతోంది యువత. ఎప్పుడు చదువు, టీవీనే పట్టుకుని కూర్చోవాలంటే కష్టమే అంటున్నారు. బిజీ లైఫ్ లో రిఫ్రెష్ అవ్వాలంటే ఇలాంటి టైం పాస్ పనులు తప్పవంటున్నారు. ఆడుకోవడమే కాదు, కొన్ని గేమ్స్ లో పోటీ కూడా ఉంటుందంటున్నారు. పగలు లేట్ నైట్ పోటీగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతోంది యూత్. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. సో ఇది అయితే చాలా అడిక్షన్ ఉందండి. ఎందుకంటే దీనివల్ల మెయిన్ ఐ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఒకసారి ఐ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే దాని ఆటోమేటిక్గా బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అట్లాగే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా మొబైల్ ఇట్లా పెట్టి తలకాయ ఇట్లా పెట్టి చూస్తుంటారు. దాంతో ఏమైందంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు ఏ పనికైనా ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీకు తెలియకుండానే మీకు అట్లా అయిపోతుంది. మీరు ఒక వస్తువుని చూసినా అంటే స్ట్రైట్గా చూడాల్సిన ఈ యాంగిల్లో చూడాల్సినవి కూడా మీరు ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే ఒక కోడి తలకాయ లాగా అయిపోతుంది. చాలా జరుగుతున్నాయి కదా సైబర్ క్రైమ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ నుంచి వేరేగా తీసుకోవడం అలా, అవన్నీ పాజిటివ్గా యూజ్ చేసుకుంటే లైక్ స్టడీస్ పర్పస్, ఫ్యూచర్ పర్పస్ అన్నిటికీ ఉంటాయి. అది నెగిటివ్గా తీసుకున్నారు కాబట్టి అది నెగిటివ్ అవుతుంది. సో మొబైల్ యూసేజ్ అవును, ఇది మాత్రం చిన్నపిల్లలకి ఇవ్వడం అది అసలు కాదు. ఎందుకంటే ఇప్పుడు 6th, 7th, 8th క్లాస్ వాళ్ళు కూడా 24 hours వాళ్ళ దగ్గర లైక్ వాళ్ళు కూడా అంత యూజ్ చేస్తున్నారు. బట్ మేబీ దాన్ని రెస్ట్రిక్ట్ కాదు, మేబీ తక్కువ టైం, లిమిట్ టైం. ఫారిన్ కంట్రీస్ తో పోలిస్తే భారత్ లో మొబైల్ రీఛార్జీలు, ఇంటర్నెట్ ఛార్జీలు తక్కువ. రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. టైం దొరికితే మొబైల్లో పాటలు వినేవాళ్లు కొందరైతే, అదే మొబైల్లో సినిమాలు చూసేవాళ్లు, గేమ్స్ ఆడేవాళ్లు మరికొందరున్నారు. యువతలో చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్స్ గా మారుతున్నారు. ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఎక్కువ సెల్ ఫోన్ వాడకం కళ్ళు, మెదడు, నిద్రలేమి సమస్యకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.